షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో ఈ కంపెనీ పేరు పదే పదే వినిపించేది. తెలుగుదేశం పార్టీ అనేక ఆరోపణలు చేసేది. షిరిడి సాయి కంపెనీ జగన్ బినామీ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించేది. వైఎస్ అవినాష్ రెడ్డి షిరిడి సాయి వెనక ఉన్నారని, షిరిడి సాయికి కట్టబెడుతున్నటువంటి కాంట్రాక్టుల ద్వారా అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ పదే పదే ఆరోపణలు గుప్పించడం ఆనవాయితీగా చేసుకునేది. కానీ అధికారం మారిన తర్వాత కూటమి ప్రభుత్వ హయాంలో కూడా అదే షిరిడి సాయి కంపెనీకి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో విమర్శించినటువంటి తెలుగుదేశం అనేక కాంట్రాక్టులని అప్పగించడానికి సిద్ధపడింది. పలు అంశాల్లో షిరిడి సాయికి పూర్తి స్థాయిలో క్లియరెన్స్ ఇచ్చేస్తోంది. దీని మీద తెలుగుదేశం పార్టీలోనే ఒక సెక్షన్ చంద్రబాబు అన్నుకొని తీవ్రంగా విమర్శలు చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా అనేక కామెంట్స్ రాస్తోంది. అయినప్పటికీ టీడీపీ నాయకత్వం మాత్రం ఈ విషయంలో యథావిధిగానే కొనసాగుతుంది. అలాంటి షిరిడి సాయి కంపెనీకి సంబంధించినటువంటి కడప జిల్లాలోని ఒక వ్యవహారంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేలెట్టారు. తన పరిధిలోని అటవీ శాఖ సంబంధించినటువంటి భూముల విషయంలో ఇప్పుడు షిరిడి సాయికి నోటీసులు ఇచ్చారు. షిరిడి సాయి కంపెనీ తన వద్దనున్న ఆధారాల్ని సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆదేశించింది. అంటే ఇప్పటి వరకు షిరిడి సాయి వ్యవహారాల్లో చంద్రబాబు పూర్తిగా తానే వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ కూడా వేలెట్టినట్టుగా కనిపిస్తుంది. వైఎస్ఆర్ హయాంలో 52 ఎకరాల పాటు కడప నగరానికి సమీపంలో ఐటీ సెజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుని భూములు కేటాయించారు. కానీ అదే ఐటీ సెజ్ను డీనోటిఫై చేసి షిరిడి సాయి సంస్థకు సంబంధించినటువంటి సుచి అలైస్ అండ్ కండక్టర్స్ సంబంధించినటువంటి సంస్థకు 49 ఎకరాల భూమిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమి అత్యంత విలువైనది కావడంతో ఇప్పుడు ఆ భూమి శేషాచల వన్యప్రాణి సంరక్షణ చట్టం పరిధిలో ఉంది, మామిళ్ళపల్లి ప్రాంతంలోని అటవీ భూమి అంటూ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని అటవీ శాఖ నోటీసులు ఇచ్చింది. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. అదే షిరిడి సాయి సంస్థ జనసేన పార్టీ విపక్షంలో ఉన్నటువంటి కాలంలో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో పవన్ కళ్యాణ్కి చందాలు కూడా ఇచ్చింది. ఆ విషయం అధికారికంగానే వెల్లడైంది. విపక్షంగా ఉండగానే జనసేన పార్టీ షిరిడి సాయి నుంచి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో చందాలు తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు షిరిడి సాయి సంస్థ సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించి అటవీ శాఖ ద్వారా నోటీసులు ఇచ్చినటువంటి వైనం ఆసక్తికరంగా కనిపిస్తుంది. చంద్రబాబుతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు షిరిడి సాయి సంస్థ సంతృప్తిపరచాల్సిన పరిస్థితి వచ్చిందా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో అనేక రకాల చర్చ అయితే సాగుతోంది. షిరిడి సాయికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో అనేక రకాలుగా మేళ్లు జరుగుతున్నటువంటి తరుణంలో జనసేన ఎంతవరకు ఈ విషయంలో షిరిడి సాయిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది, లేకుంటే షిరిడి సాయి సంస్థ ఎంత మేరకు పవన్ కళ్యాణ్ని పూర్తిగా సంతృప్తిపరిచి ఈ వ్యవహారంలో తమ జోలికి రాకుండా అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా కీలకమైనటువంటి వ్యవహారం. కడప నగరానికి సమీపంలో దాదాపు 50 ఎకరాల భూమిని అప్పట్లో 50 కోట్ల రూపాయలకి జగన్మోహన్ రెడ్డి కట్టబెడితే అత్యంత కారు చౌకగా అప్పగించారు అంటూ చంద్రబాబు అంటుకో తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఇప్పుడు ఆ 50 కోట్ల రూపాయలకి కట్టబెట్టినటువంటి భూమి విషయమై జనసేన నాయకత్వంలో ఉన్నటువంటి అటవీ శాఖ ఏ రీతిన స్పందిస్తుంది, ఎలాంటి అడ్డంకులు పెడుతుంది, షిరిడి సాయి సంస్థ వాటిని ఎలా ఎదుర్కొంటుంది, చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం.